జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ధైర్యం అన్నది అసలైన సంపద. ధైర్యం కోల్పోయినట్లయితే అన్నీ కోల్పోతాం. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగా ఉండటమే అసలైన ధైర్యం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, మార్చి 11, 2025 మంగళవారం. తిథి ద్వాదశి, ఉదయం 8:13 వరకు. తదుపరి త్రయోదశి. ఈ రోజు భౌమ ప్రదోష వ్రతం ఆచరించే వారికి పూజా సమయం సాయంత్రం 6:17 నుండి 8:41 వరకు. నక్షత్రం ఆశ్లేష, రాత్రి 2:15 వరకు. తదుపరి మక. యోగము అతిగండము, మధ్యాహ్నం 1:18 వరకు. తదుపరి సుకర్మము. కరణం బాలవ, ఉదయం 8:13 వరకు. తదుపరి కౌలవ, రాత్రి 8:39 వరకు. తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 6:18 సూర్యాస్తమయం సాయంత్రం 6:17. చంద్రోదయం మధ్యాహ్నం 3:57. చంద్రాస్తమయం తెల్లవారుజామున 5:02. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3:17 నుండి 4:47 వరకు. యమగండం ఉదయం 9:18 నుండి 10:48 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:17 నుండి 1:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:42 నుండి 9:30 వరకు. తిరిగి రాత్రి 11:05 నుండి 11:53 వరకు. వర్జము మధ్యాహ్నం 2:24 నుండి 4:05 వరకు. శుభ సమయాలు అమృత గడియలు రాత్రి 12:33 నుండి 2:15 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:42 నుండి 5:30 వరకు. శుభ గడియలు ఉదయం 6:32 నుండి 8:09 వరకు. తిరిగి సాయంత్రం 4:50 నుండి 6:25 వరకు. మార్చి 11 మంగళవారం. ఈ రోజు ఉన్న నక్షత్రం ఆశ్లేష, రాత్రి 2:15 వరకు ఉంది. తదుపరి మక. పంచాంగం ప్రకారం ఈ 2 నక్షత్రాలు కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. అమలక ఏకాదశి పారణ సమయం ఉదయం 6:18 నుండి 8:13 వరకు. చంద్రుడు ఈ రోజు రాత్రి 2:15 వరకు కర్కాటక రాశిలోను, తదుపరి సింహ రాశిలోను, సూర్యుడు కుంభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 2:15 వరకు ధనుస్సు రాశి వారికి, తదుపరి మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 2:15 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం
కచుడిని ప్రేమించినది దేవయాని. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ద్రోణాచార్యుల వారికి కుడి బొటన వేలు గురుదక్షిణగా సమర్పించినది ఎవరు? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. నారసింహ ద్వాదశి. ఈ రోజు లక్ష్మీ నరసింహస్వామి వారికి తులసి దళాలతో అర్చన చేస్తూ శ్రీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వల్ల సమస్యల నుండి ఉపశమనం కలుగుతుందని నమ్మకం. రోగాలను రాగాలను సరిచేసిన సవ్యసాచి పద్మభూషణ్ డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారి వర్ధంతి. మరాఠా సామ్రాజ్య స్థాపకులైన ఛత్రపతి శివాజీ గారి పెద్ద కుమారులు సంభాజీ మహారాజు గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 11 మంగళవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి. ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. వృషభ రాశి. అవసరానికి కావలసిన ధనం అందుతుంది. మిథున రాశి. గతంలో చేసిన పని యొక్క ఫలితం ఈ రోజు అందుకుంటారు. కర్కాటక రాశి. ఖర్చులు అధికంగా ఉండవచ్చు. సింహ రాశి. విశ్రాంతిగా గడుపుతారు. కన్యా రాశి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. తులా రాశి. నష్టపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి. ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. ధనుస్సు రాశి. అవసరానికి అండగా నిలబడతారు. మకర రాశి. దైవ బలం రక్షిస్తుంది. కుంభరాశి. పాత పనుల్లో కదలిక రావచ్చు. మీన రాశి. విశ్రాంతిగా గడుపుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.